ఎటు తిరిగితే అటు ఇలా కదపగా సరే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాట సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఏంటి భాస్కర్ వెళ్ళక షర్టు వేసుకుని ఇలా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా? నేను కూడా రైతునేనండి, వ్యవసాయం చేస్తున్నాను. ఈ మధ్యన కొద్దిగా పొలం కొనుక్కోవడం అయితే జరిగిందండి. ఆ పొలంలో అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా పని చేసుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించుదామని చెప్పి ఇలా చిన్న క్లిప్పింగ్ తీస్తున్నాను తప్ప నేను ఇది ప్రచారం కోసం ప్రాపగండా కోసం అయితే మాత్రం అనుకోకండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను కూడా పొలాన్ని పని చేసుకుంటూ ఉంటాను. అది మీకు చూపించడం ఉద్దేశంతో అయితే మాకున్న ఈ 3 tier సిస్టమ్ అండి వ్యవసాయం ఇది. ఇందులో కొబ్బరి చెట్లు ఉన్నాయి, కోకో ఉంది, ఒక్క చెట్లు ఉన్నాయి, అలాగే కొన్ని చోట్ల అక్కడక్కడ ఎరటి చెట్లు కూడా ఉన్నాయండి. ఎరటి చెట్లకి పిలకలు బాగా పెరిగిపోయి బాగా చిరాగ్గా కనపడుతున్నాడు. తోట అంతా గాలి సరిగ్గా ఆడతలేదు. అందుకని నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా పిలకలు కట్ చేస్తూ ఈ ఆకులు అవి అనవసరమైన ఆకులు ఎండిన ఆకులు అవి కట్ చేస్తున్నానండి. ఏంటి ఈ మధ్యన భాస్కర్ వీడియోలు పెడతలేదని మీరు అనుకోవచ్చు. నేను ఈ మధ్యన సింగపూర్ వెళ్ళటం జరిగిందండి. మా అమ్మాయి కుటుంబంతో గడపడానికి వెళ్ళటం జరిగింది. వీడియోలు అయితే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అయితే పెట్టలేదు, కానీ సింగపూర్లో నేను తిరిగిన ప్రాంతాలు, చూసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా వీడియోల రూపంలో అప్లోడ్ చేయడం జరిగిందండి. మీకు కూడా వీలుంటే తప్పనిసరిగా ఆ వీడియోలు అవి చూసి సింగపూర్ గురించి సమాచారం తెలుసుకోండి. రండి. మరి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం పని చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తానండి. నేను ఇదిగోండి ఈ వీడియో తీస్తున్నాడు కుర్రోడు చింతయ్య. వీడు ఇక్కడ కంట తోలిచ్చండి అరటి చెట్లకి మొత్తం పొలం అంతా ఎరువు తోలించడం జరిగింది. ఆ ఎరువుని అలా చూపించు ఇలాగ ఇడదీస్తున్నాడు ఈ కుర్రోడు. నేనైతే వాడికి జతగా ఉండి ఈ అరటి చెట్లు పిలకలు అయితే కట్ చేస్తున్నానండి. పిలకలు కట్ చేస్తా, ఈ ఎండాకులు అది బాగు చేస్తా, మా వాడికి కంపెనీ ఇస్తున్నాను. నా ఛానల్ నుంచి త్వరలోనే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అన్నీ చాలా రాబోతున్నాయండి. తప్పనిసరిగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన వీడియోలన్నీ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎంచేతంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రోజుల్లో తగ్గిపోతున్నారండి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటున్నారు, తప్పులేదు. దాంతో వాళ్ళు మంచి చదువులు చదువుకుని బాగా వృద్ధి చెంది మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ సంపాదించుకుని వ్యవసాయం కొంటున్నారు. అయితే ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కనపడతలేదండి ఈ రోజుల్లో. వ్యవసాయం నానాటికి చేసేవాళ్ళు అయితే ఎవరు కనపడతలేదు. చిన్న చిన్న రైతులు, కౌలు రైతులు మాత్రం మిగులుతున్నారు. పెద్ద రైతులు ఎవరు వ్యవసాయం పట్టించుకోవట్లేదు. అయితే మన తర్వాతి తరం వ్యవసాయం చేస్తుందా, రాబోయే తరాలకి ఆహారం ఎక్కడిది, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక్కోసారి చాలా భయం కలుగుతుందండి. అయితే ఏదో నాకు వ్యవసాయం అంటే ఇష్టం, మొక్కలంటే ప్రాణం, అలాగే వ్యవసాయం చేసే రైతు అంటే అభిమానం. దాంతో నేను కూడా కొద్దిగా పొలం కొనుక్కోవడం జరిగింది. ఆ పొలంలోనే నేను ఖాళీగా ఉన్నప్పుడు శ్రమ చేసుకుంటున్నాను, ఇలాగా వీడియోలు తీస్తున్నాను. నా కాలక్షేపాన్ని ఆ రకంగా నేను కొనసాగిస్తున్నాను. వేస్ట్ ఆకులు, ఎండు ఆకులు, అనవసరమైన పిల్లకలు చెరుపు తీస్తున్నాను, కట్ చేస్తున్నానండి ఈరోజు. అనవసరంగా పిల్లలు వచ్చేస్తున్నాయి. ఇంకా గెలయలేదు కానీ ఎన్ని పిల్లలు వచ్చేసిన చుట్టూరు తోట అంతా చిరాగ్గా కనపడుతుందని మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇదంతా నా ఒక్కడి వల్ల అవ్వదు, కానీ ఏదో కొద్దిగా చూసి ప్రాణం అప్పక చేస్తున్నాను ఈరోజు. ఎంతవరకు దగ్గర ఒక 20 చెట్లు అయితే ఇప్పటి వరకు బాగా చేశాను. చూసారా ఎన్ని పిల్లలు వచ్చాయి చూసి. గెలకం చెట్టుకి గెలయలేదు, అలా చూసి చెట్టుకి గెలలేదు కానీ కింద మాత్రం సంతానం పెరిగిపోతుంది. ఇది ఈ సంతానం వల్ల మనం చెట్టుకి వేసిన ఎరువు కానీ నీళ్లు కానీ పిలకలు తీసుకుని చెట్టును అయితే సరిగ్గా బలంగా ఆరోగ్యంగా ఎదగనివ్వు. కాబట్టి ఎప్పటికప్పుడు పొలాలు మనం పిలకలు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ పిలకలన్నీ కోసేసుకుంటే
తోట మనకి నీట్గా కనపడుద్ది, చక్కగా గాలి ఆడుద్ది, దానివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. ఓకే, మొక్క మొక్కలు కొంచెం ఇది త్రీ టైర్ సిస్టమ్ ఉంది. అదండి వీడియో చివరి వరకు మీరు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. ఉంటానండి. బాయ్ అండి. జై హింద్.